సో రకరకాల ఫ్రూట్స్ అండి. మనం మిద్దె మీదకి వస్తున్నప్పుడే మనకి కింద డ్రాగన్ ఫ్రూట్ పైనుంచి కనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా గ్రేప్స్ పాదు వేశారనమాట. ఇప్పటికే చాలా సార్లు కాపు వచ్చిందట. అండ్ మనం చూడండి పైన చూడండి, అసలు నిజంగా ఎలా ఉందంటే ఒక పళ్ళ తోటను మరిపిస్తుంది అనమాట. చూడండి మేడం, ఇది బత్తాయా? అవునమ్మా, బత్తాయి. ఓకే. సాధారణంగా పెద్ద పెద్ద ప్లేసెస్ లో వేస్తూ ఉంటారు, చిన్న కుండీలో పెంచుతున్నారు. అది కూడా గ్రోత్ చూడండి ఎంత హెల్దీగా ఉందో. అండ్ ఎన్ని గుత్తులు ఉన్నాయి. మేడం, ఇది నేను మీ వీడియోలో చూసాను, స్వీట్ లెమన్ అన్నారు. హాయ్, హలో, నమస్తే. మిద్దె తోటలో అద్భుతాలు చూపించిన సాధారణంగా చాలా మంది మొక్కలు పెంచాలనుకుంటారు. తమ చేతులతో ఆకుకూరలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి పండించుకోవాలనుకుంటారు. కానీ శ్రమతో కూడుకున్న పనిని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దానికి కాస్త సమయం కేటాయిస్తే నిజంగా మిద్దె తోటలో అద్భుతాలు సృష్టించవచ్చు. నా చేతిలో చూసారా, బిలంబరికాయ, స్టార్ ఫ్రూట్ అంటారు. సాధారణంగా చాలా మంది చూసే ఉంటారు. చూడలేనిది కూడా చూపిస్తాను నేను. ఇది చూసారు కదా, లెమన్, స్వీట్ లెమన్ అన్నమాట. ఇది పీల్ తో సహా తినేయచ్చు. ఇదిగోండి ప్లాంట్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఇవన్నీ కూడా స్వీట్ లెమన్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మల్బర్ ఫ్రూట్స్ చాలా తక్కువగా మన సైడ్ చూస్తూ ఉంటాము. మిద్దె తోటలో ఇలాంటివి ఉంటాయా అంటే ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి అసలు ఇవన్నీ కూడా బత్తాయి కానివ్వండి, లేదంటే డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, రకరకాలవి అన్నమాట. ఇవి పెంచడం కాస్త టైంతో కూడుకున్న పని అయినప్పటికీ కాస్త టైం కేటాయిస్తే చాలా హెల్దీ ఫుడ్ ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్, ఇది వచ్చేసి వైట్ కలర్, అంటే లోపల వైట్ ఉంటుంది, బయట పింక్ అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో చాలా మంది పండిస్తూ ఉన్నారు. అండ్ మన సైడ్ డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేస్తూ ఉన్నారు కూడా. సో మిద్దె తోటలో కూడా ఇవి చాలా హెల్దీగా గ్రో అవుతాయి. అండ్ ఇంకొకటి చూపిస్తా మీకు, లెమన్ అన్నమాట. పెద్ద సైజు లెమన్, అంటే ఇది చాలా చిన్న సైజు, చాలా పెద్దగా గ్రో అవుతుంది. అండ్ ఇవన్నీ చూసారు కదా మీరు, ఎంత సైజు ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి, ఇది లెమన్ ఎంత పెద్ద సైజు ఉందో చూసారా. నా చేతిలో హాఫ్ ఉందన్నమాట, నా అరిచేతిలో. అండ్ గుత్తులు ఉన్న ఈ ప్లాంట్ వచ్చేసి ఒక చిన్న పాట్ లో పెంచుతున్నారు, ఒక కుండీలో. అంటే మనం కాస్త మనసు పెట్టాలే గాని ఇలాంటి అద్భుతాలని అలవోకగా సృష్టించేయచ్చు. కాకినాడలో నేను చూసిన ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. కాంక్రీట్ జంగిల్ అయిపోతున్న ఈ రోజుల్లో తన ఇంటినే ఒక ప్రకృతి వనంగా మార్చేశారు. ఆ వనంలో కాయని కాయ అంటూ లేదు, పండని ఫ్రూట్ అంటూ లేదు. అండ్ ఫ్లవర్స్ కూడా ప్రతిదీ, ఒక చిన్న నందివర్ధనం దగ్గర నుంచి ఆల్ కలువ పువ్వుల దగ్గర నుంచి అన్ని ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. చూసారా, అక్కడ పొమోగ్రానేట్ కానివ్వండి, జామ చెట్టు కానివ్వండి, లేదంటే రకరకాల ఫ్లవర్స్ కానివ్వండి. సో కాస్త టైం కేటాయిస్తే గనక మనం ఇలాంటి వాటిని మన ఇంట్లో హెల్దీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ కెమికల్స్, మనం ఏది కొన్నా సరే దానిలో కంపల్సరీ కెమికల్స్ యూస్ చేసే పండిస్తారు. అలాంటివి కాకుండా ఆర్గానిక్ ఫుడ్ ని మన చేతులతో మనం పండించుకుని తింటే ఆ రుచి వేరు, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. సో ఇంకెందుకు, రానున్నది వర్షాకాలం. మీరు కూడా మిద్దె తోటని ప్లాన్ చేసుకుంటే ఇదే మంచి టైము. సో చిన్న చిన్న సజెషన్స్ తీసుకొని స్టార్టింగ్ ఆకుకూరలు లాంటివి గ్రో చేసుకుంటూ ఉంటే గనక మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తర్వాత మన మిద్దె తోటని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఒక యూట్యూబ్ ఛానల్ అడ్రస్ అయితే నేను కింద ఇస్తాను, దాన్ని ఆ లింక్ ని ఓపెన్ చేసి చూడండి. మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా సరే మన రాధా గారు ఇస్తారు. ఇదంతా కూడా రాధా యాక్చువల్లీ బృందావనం అనే చెప్పుకోవాలి, ఆకుపచ్చని బృందావనం అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మిద్దె తోటల్ని మరిన్ని చూసే ముందు మీరు గ్రో చేయాలనుకుంటే కనుక ఈ ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి.